మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అంటే యాక్చువల్గా అగదా గురించి కాస్త పక్కన పెడదాం సార్. ఒక చిన్న డౌట్. మీ నాన్నగారు మీది గోదావరి జిల్లా అనుకుంటాను. ఎన్ని వందల ఎకరాలు సార్ మీ ఆస్తి? చాలా ఉందండి. ఇప్పుడు అన్నీ మనం హిస్టరీ తవ్వి అవన్నీ ఎందుకు, అవన్నీ కూడా జరిగిపోయిన మ్యాటర్స్ అవన్నీ. మై ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్. నేను చెప్పండి సార్, రాయపరాజు గారు. అవునండి, రాయపరాజు గారు. ఇది ఆయన కానీ ఆయన ఊళ్ళో కానీ వెస్ట్ గోదావరి, సో ఆ ఊళ్ళో కానీ మా తాతగారు కానీ లేకపోతే మా ఫాదర్ తాతగారు కానీ వీళ్ళంతా కూడా దే ఆర్ ల్యాండ్ లార్డ్స్ సార్. అయితే ల్యాండ్ లార్డ్స్. వీళ్ళకి ల్యాండ్స్ తర్వాత మొత్తం అగ్రికల్చర్స్ మీద వాటి మీద మంచి గ్రిప్ ఉండేది. అటువంటిది మేము యాక్చువల్గా చెన్నై షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అప్పట్లో మెడ్రాస్ పేరు. మేము కొన్ని కారణాల వల్ల షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. కారణాలు ఏమైనా మేము కొన్ని షిఫ్టింగ్ అవ్వాల్సి వచ్చింది. షిఫ్ట్ అయిన తర్వాత మా నాన్నగారికి సినిమా తీయాలని అనిపించింది. ఒకటి రెండు సక్సెస్లు అయినాయి. అయినా కూడా ఆయన కొంచెం హెల్త్ రీజన్స్లో మేమే వద్దు, అంత మీరు ఎగ్జాక్ట్ అవ్వద్దు, మీరు తీసుకోలేరు, మీరు వెరీ సాఫ్ట్ మీరు అని చెప్పి ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు అప్పటికే నా మ్యారేజ్ అయింది జస్ట్. సో 1985లో మ్యారేజ్ అయింది నాకు. 85 ఆ టైంలో జస్ట్ 1-2 ఇయర్స్ ముందు ఎప్పుడు చెప్పేసాం, వద్దు మీరు ఆ స్ట్రెస్ తీసుకోవద్దు, ఆ టెన్షన్ తీసుకోవద్దు. అప్పటికి ఆయనకి తెలియని ఇదిలో ఆయన ఎంత మంచివారు అన్నీ ఉన్నా కూడా హీ లాస్ట్ మనీ. సో నేను బేసిక్గా నాకు అప్పుడే పెళ్ళయింది. సో ఆవిడ ఏంటంటే దెర్ ఇస్ ఎ ఫ్యామిలీ. సో ఉండే అదర్ మెంబర్స్ అంతా ఉంటారు కదా. చేత మై బ్రదర్ చోజ్ జాబ్ అండి. నాకు సినిమా వద్దు, సినిమా అంటే భయం నాకు అని చెప్పి హీ చోజ్ ఎ జాబ్. నౌ హీజ్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్. ఈజ్ డూయింగ్ ఎ వెరీ బిగ్ చేస్తున్నాడు. ఈజ్ డూయింగ్ సమ్ బిగ్ బిజినెస్ అండ్ ఆల్. సో తను వేరే సెటిల్ అయ్యాడు. నేను ఇటు సినిమా ఇండస్ట్రీకి, ఇక్కడ మా నాన్నగారు ఏం పోగొట్టుకున్నారు, పేరు పోయి ఉండొచ్చు, కొంత పేరు పోలేదు. ఎందుకు పోలేదంటే పేరు చిరంజీవి గారితో 2 సినిమాలు చేశారండి. అందులో ఆడిని కూడా సినిమాలు ఆడలేదండి. ఆ 2 ఆడలేదు. బట్ చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. అప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మేమందరం వీఆర్ వెరీ క్లోజ్ యాక్చువల్లీ. అది మేము చెప్పుకోం, బయటకు చెప్పు. చాలా ఎర్లీ స్టేజ్లో కదా సార్ చిరంజీవి ఎర్లీ స్టేజెస్, జస్ట్ స్టార్టింగ్ స్టేజ్. సో అట్లా మా నాన్నగారు పేరు పోగొట్టుకోలేదు, ఉన్నాయన్నీ అమ్మేసి ఇచ్చేశారు. అంటే మనం అప్పు ఉండకూడదు, లేకపోతే ప్రాబ్లం ఎవరైనా నా వల్ల ఇబ్బంది పడిన వాళ్ళకి వెనక్కి ఇచ్చేయాలి అనేది ఇచ్చారు. అక్కడ మేము కూడా అసలు ఎందుకు అలా చేయాలి, ఏదో వాళ్ళకి ఎగ్గొట్టేద్దాం, ఇవన్నీ మాకు ఉండవు కదా ఆస్తులు, ఆ మాట మేము ఎవరు మాట్లాడలేదు సార్. నాతో పాటు నా వైఫ్ అప్పుడే క్లోజ్, తను కూడా ఒక్క మాట మాట్లాడలేదు. అయినా కూడా ఆయన పరువు బాగుండాలనే ఉద్దేశంతో అన్నీ. సో వీ వేర్ ఇన్ ఏ బ్యాడ్ పొజిషన్. అప్పుడు ఆ టైంలో నేను అదేదైతే లెగసీ ఉందో ఆ లెగసీని అందుకున్నాను ఇమీడియట్గా. సో అక్కడి నుంచి మెల్లమెల్లగా నా కెరీర్ స్టార్ట్ అయింది. అంటే ఎందుకు అడిగాను సార్ ఈ ప్రశ్న, నాకు నేను చేసుకున్న రీసెర్చ్ నాకు తెలిసింది ఏంటంటే కొన్ని వందల ఎకరాలు జమీందార్ అంటే ఒక రాజు కుటుంబం లాంటి ఫ్యామిలీ ఎందుకు మద్రాసు వెళ్ళాల్సి వచ్చింది అయితే నాకు తెలియదు. బట్ అక్కడికి వెళ్ళినాకైతే కొంత ఆర్థిక సమస్యలు ఎదురైనవి అని చెప్పి తెలిసింది అనమాట. ఇంత ఆస్తుల్ని 100 ఎకరాలను ఇక్కడ వదిలేసి మద్రాసుకి ఎందుకు వెళ్ళారు తెలుసుకోవడానికి అడిగాను. అంటే యాక్చువల్గా మా సిస్టరు షీ కెనాట్ స్పీక్, ఓకే, షీ కెనాట్ హియర్ అండి సార్. సో మా ఫ్యామిలీ అంతా కూడా తనకి ఏదన్నా చేయాలి, బికాజ్ అది చాలా ఇబ్బందికరమైన స్టేజ్ అండి. షీ కెనాట్ హియర్, షీ కెనాట్ స్పీక్ అనేది. సో తనని స్కూల్లో, అక్కడ స్కూల్ ఉంది, ఓకే, డెఫ్ అండ్ డమ్ స్కూల్ ఉంది, ఇప్పటికే ఉంది అది. ఆ స్కూల్లో చేర్పించి ఏదో ఒకటి చేయాలి అని, అలా ఆవిడ వదిలేకుండా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మా నాన్నగారు చేసిన సంకల్పం అది. అందువల్ల మేము అక్కడ షిఫ్ట్ అయ్యాం సార్. ఆ షిఫ్ట్ అవడంలో ఆయనకి బోర్ కొట్టి సినిమా తీశారు ఆయన. అది మ్యాటరు. ఓకే. సో ఇప్పుడు మా సిస్టర్ షీఈ్ సెటిల్డ్, షీఈ్ అప్పట్లోనే మ్యారేజ్ అయిపోయింది. అండ్ హర్ సన్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్, హీజ్ ఇన్ యూఎస్ నౌ. వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి పిల్లలు. సో అప్పుడు ఆ రోజు మా నాన్నగారు తీసుకున్న డెసిషన్ వాజ్ రైట్. చిన్నప్పటి నుంచి మీరు పుస్తకాలు కానీ, నవలలు కానీ, కథలు కానీ ఏమన్నా బాగా చదివేవాళ్ళ? చదివేవాడినండి. ఎక్కువ స్కూలు కాలేజెస్కి వెళ్ళినప్పుడు కూడా ఈ చిన్న చిన్న పుస్తకాలు ఉండే చూడండి, అదేంటి రోడ్డు మీద ఉండేవి,
అది ఉద్వేగంగా ఉంటుంది, దాన్ని ఏమంటారు, అది ఒక ఇన్వెస్టిగేటివ్ అవునవును బుక్స్ ఉండే, అవును నావల్స్. అలాంటివి కొంచెం ఇంటికి తెచ్చుకొని చదివేవాడిని, మా నాన్నగారికి తెలియకుండా చదివేవాడిని. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే ఈ బుక్ రీడింగ్ అలవాటు లేని వాళ్ళు సినిమాని చూసి గమ్ముగా బయటకు వచ్చేస్తారు, ఎక్కువ ఆలోచించలేరు. మీరు ఒక సినిమాని చూసి, చిరంజీవి గారి ఒక సినిమాని చూసి అదే సినిమా కథని జస్ట్ క్యారెక్టర్స్ మార్చి వెంకటేష్ గారికి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. అది మీకు అంటే ఎలా ఆ క్యారెక్టర్లను మారిస్తే ఇంకో కథ వచ్చేస్తుంది. ఈ ఈ పేరు మైండ్ కూడా చెప్పండి పర్వాలేదు. చట్టానికి కళ్ళు అనుకుంటారు. చట్టానికి వెళ్ళి నాకు చాలా ఇష్టమైన సినిమా. అదే సినిమాని మీరు శత్రువుగా మార్చారు. అది డైరెక్టరు ఇప్పుడు ఇవాళ సీఎం అయిన విజయ్ గారి ఫాదరు. అవును. సో నేను చాలా యంగ్, అది చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అయిపోయాను. అంటే ఒక సిస్టరు అంటే అక్క, తమ్ముడు ఎంత ప్రేమగా ఉంటారో, తమ్ముడు కొంచెం రిఫ్రాఫ్ తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడున్న ఈ యంగర్ జనరేషన్కి ఆ సినిమా కథ తెలీదు. సరే, ఆ రిఫ్రాఫ్ తిరిగే దగ్గర వీడిని ఏదో అంటూ ఉంటుంది, తిడుతూ ఉంటుంది, బట్ అతి ప్రేమ. చక్కగా తీసుకొచ్చి రాత్రిపూట ఏదైనా ఉన్నా కూడా భోజనం పెడతా ఉంటుంది. సరే రారా అలిగే వింటూ ఉంటుంది. చాలా సెంటిమెంటల్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అది. అవును. కానీ ఒక సొసైటీలో తప్పు జరిగినప్పుడు తను చట్టాన్ని తన చేతిలో తీసుకుంటాడు హీరో. తీసుకున్నప్పుడు చట్టానికి లోబడి ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ అయిన అక్క ఇతనికి ఎదురు వెళ్తుంది. అది దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ కాన్ఫ్రంటేషన్. అంత ప్రేమగా ఉన్న ఒకళ్ళు కాన్ఫ్రంటేషన్. ఈ ఐడియా అనుకుంటా ఉన్నానండి. కొన్ని ఇయర్స్ చేసిన తర్వాత ఎక్కడో నేను కోడి రామకృష్ణ గారు కలిసి ఒక సినిమా చేద్దాం అనే మూడ్లోకి వచ్చిన తర్వాత నేను ఆయన నా తీరు, నాతో పాటు సిట్టింగ్స్ వేరే కథ అనుకున్నాం మేము. అవన్నీ చూసిన తర్వాత నువ్వు చాలా ఇంటెలిజెంట్ బాబు, నువ్వు ఏదైనా కథలు దాన్ని నేను ఎలా సరి చేయాలో చేస్తాను. ఆయన చాలా బిజీ, ఒక ఆల్మోస్ట్ 8 సినిమాలు ఒకేసారి, 6 సినిమాలు జరుగుతూ ఉంటాయి ఒకేసారి. ఆ ఇదిలో ఆయన్ని నేను అనుకున్నాను, నన్ను పక్కన పెట్టడానికి ఏమైనా ఇలా నాకు చెప్పేశారు అనుకున్నాను, కానీ అదే హెల్ప్ అయింది. అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. ఇక ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు నాతో పాటు, కొంచెం సినిమా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. వాళ్ళతో పాటు కూర్చున్నప్పుడు నేను ఓకే, అది టక్కన గుర్తొచ్చింది. ఓకే, చట్టానికి కళ్ళు నచ్చింది. అది కాదు మన కథ, అది కాదు, అది కాదు కదా. ఆ క్యారెక్టర్లు తీసుకుని మళ్ళీ అక్క చెల్లి ఏంటి ఇద్దరిని ఇష్టపడిన లవర్స్, వాళ్ళు ఎలా ఒకేసారి డిగ్రీ చదివారు, వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారు. వీడికి ఆ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్కి కనుక డబ్బులు లేకపోతే ఈ అమ్మాయి డబ్బులు అడ్జస్ట్ చేసేది. అంటే ఒక బ్యూటిఫుల్ సీక్వెన్సెస్ అన్నీ తీసిన తర్వాత ఒక దగ్గర ఎక్కడో వచ్చేటప్పటికి ఇలాంటి ఒక సిచ్యువేషన్ హీరోకి ఎదురైనప్పుడు, చట్టాన్ని తన చేతిలో తీసుకున్నప్పుడు ఆ అమ్మాయి పోలీస్ ఆఫీసర్ అవుతుంది. ఆ టైంలో తను ఇద్దరికి మధ్యన క్లాష్. కానీ ఇదంతా కూడా అమ్మాయి రియలైజ్ అయ్యి, ఆ క్యారెక్టర్ని విజయశాంతి గారు వేశారు, ఈ క్యారెక్టర్ని వెంకటేష్ బాబు వేశారు, శత్రువు. అవును, బ్లాక్ బస్టర్ హిట్, అమ్మో నా ఫస్ట్ మూవీ. ప్లస్ ఇంకా దాని గురించి అంతకంటే ఎక్కువ చెప్పే కంటే, సో అక్కడ ఉన్న అక్క తమ్ముళ్ళని ఇద్దరిని లవర్స్ చేసేసాను. మిగిలిన కథ వేరు. అవును, మిగిలిన కథ చంపడాలు కానీ, లేకపోతే సీన్లు కానీ, లవ్ సీక్వెన్సెస్ కానీ అన్నీ వేరు. అవును. అయితే ఆ సినిమాలో ఒక బ్యూటీ ఏంటంటే, టైటిల్ కార్డులో ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఎండ్ కార్డు ఫ్రేము అదే. విలన్ని చంపిన తర్వాత వెంకటేష్ గారు ఎస్ నేను గెలిచాను, ఇది నా విక్టరీ, ఇది నా తీర్పు అని చెప్పి ఇట్లా చేసి అరుస్తూ ఉంటారు. అదే షాట్ని తీసుకొచ్చి మీరు టైటిల్ కార్డుకి వాడారు. ఏ ఫ్రేమ్తో అయితే సినిమా స్టార్ట్ అవుద్దో అదే ఫ్రేమ్తో ఎండ్ అవుద్ది. అది ఏంటంటే అండి, రష్ చూసుకుంటున్నప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద ఫిలింలో శత్రువు అని టైటిల్ పెట్టాం. దాని ముందు శివ సినిమా రిలీజ్ అయింది. ఓపెనింగ్ ఒక థ్రిల్ ఉంటుంది. మనం ఇక్కడ నార్మల్గా హీరోయిన్ తోటి అట్లా మెల్లమెల్లగా అట్లా స్టార్ట్ చేసేటట్టు ఉంది. తర్వాత మెల్లగా వెళ్తుంది స్ట్రాంగ్. అవును. అప్పుడు ఆ టైంలో ఇక్కడ చిన్న ఏదో ఒక కిక్ రావట్లేదు డైరెక్టర్ గారు నాకు, అది ఇది అంటే ఆయన ఒకరోజు నన్ను వదిలేయండి నేను చెప్తానని నెక్స్ట్ డే వచ్చి, అది ఆయన చెప్పిందే. లాస్ట్ షాట్ ఏదైతే అరుస్తున్నాడో మనం శుభంగా ఆడేసాము, దాన్ని స్టార్టింగ్ వేసేద్దాం అన్నాడు. నాకు అర్థం కాలే, అదేంటండి అన్న, చూద్దామని ఎడిటింగ్ లేచి చూపిస్తానని చెప్పి వేస్తే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. సార్ అంటే ఏంటి, ఎందుకు వస్తున్నాడు, ఏంటి గొడవ, ఆ కథ ఏంటి అనేది నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్.
సో అక్కడి నుంచి యూ స్టార్ట్ టెలింగ్ యువర్ స్టోరీ. మెల్లగా ఒక్కొక్క క్యారెక్టర్ని రివీల్ చేయడం, ఏ సినిమాలోనూ ఒక్కొక్క క్యారెక్టర్ని మెల్లమెల్లగా ఫస్ట్ క్యారెక్టరైజేషన్స్ అర్థం అవ్వాలి కదా. అవును అవును. మనం ఎప్పుడు కూడా ఫస్ట్ 40 నిమిషాలండి కథలోకి వెళ్ళడానికి లేట్ అయిందండి, లేకపోతే ఫస్ట్ 20 నిమిషాలు లేట్ అయింది అంటారు. కథలో ఉన్న క్యారెక్టర్స్ రేపు పొద్దున్న ఏదైతే టేక్ ఆఫ్ అవుతున్నాయో, ఫ్లై అవుతాయో, వార్ చేసుకుంటాయో అవన్నీ అర్థం అవ్వాలి కదా ఫస్ట్. అవును. వీడియో ఏంటి, ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి, వాడి ఏ విధంగా వాడి బిహేవియర్స్ ఏంటి అవును. అని దాని మీద ఏ సినిమా అన్నా మనకి రేర్. ముందు నుంచి దడ్డ అందుకుని మనకు అర్థమైపోతూ ఉండడం అనేది చాలా రేర్.